పట్టనుంది. శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సరిగ్గా 6 గంటల 23 నిమిషాలకు జిఎస్ఎల్వి F-15 రాకెట్ నిప్పులు చిమ్ముతూ ఆకాశంలోకి ఎగరనుంది. దేశీయంగా తయారు చేసిన ఈ క్రయోజెనిక్ రాకెట్ ద్వారా NVS-02 అనే శాటిలైట్ ను ఇస్రో అంతరిక్షంలోకి పంపించనుంది. అయితే ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ నిన్న తెల్లవారుజామున 2 గంటల 52 నిమిషాలకే ప్రారంభమైంది. 27 గంటల పాటు కొనసాగుతున్న ఈ కౌంట్ డౌన్ మరికొద్ది క్షణాల్లో ముగిసిపోనుంది. రాకెట్ నింగిలోకి ప్రవేశించనుంది. ఈ ప్రయోగం ద్వారా NVS-02 ఉపగ్రహాన్ని జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి ఇస్రో శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగం ద్వారా దేశీయ నావిగేషన్ వ్యవస్థ నావిక్ మరింత విస్తృతం కానుందని సైంటిస్టులు తెలిపారు. ఈ NVS-02 శాటిలైట్ సెకండ్ జనరేషన్ శాటిలైట్ కాగా NVS-01 ఉపగ్రహాన్ని 2023 మే 29వ తేదీన ఇస్రో నింగిలోకి పంపించింది. ఈ NVS-02 శాటిలైట్ NVS సిరీస్లో రెండోది. L1, L5S బ్యాండ్లలో నావిగేషన్ పేలోడ్లు, అలాగే ఫస్ట్ జనరేషన్ ఉపగ్రహం NVS-01లో ఉన్నట్లుగానే C బ్యాండ్లో రీజింగ్ పేలోడ్స్ ఉండనున్నాయి. నావిక్ అనేది భారతదేశ స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. ఇక భారత భూభాగం నుంచి దాదాపు 1500 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో యూజర్లకు ఖచ్చితమైన స్థానం, వేగం, సమయం వంటి సేవలను అందించడం కోసం ఈ నావిక్ ను రూపొందించారు. ఈ కొత్త శాటిలైట్ సక్సెస్ అయితే దేశీయ నావిగేషన్ వ్యవస్థ నావిక్ మరింత వేగంగా, ఖచ్చితత్వంతో సేవలు అందించనుంది. ఇక ఈ NVS-02 శాటిలైట్ ను కర్ణాటక రాజధాని బెంగళూరులోని UR రావు శాటిలైట్ సెంటర్లో రూపొందించగా దానికి ఇతర శాటిలైట్ సెంటర్లు సహకరించాయి. మరి కాసేపట్లో ఇస్రో తన 100వ ప్రయోగాన్ని చేపట్టబోతోంది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి దేవ్ కుమార్ మనకు అందుబాటులో ఉన్నారు. దేవ్ కుమార్. సంధ్య, అనేక విజయవంతమైన రాకెట్ ప్రయోగాలను నిర్వహించి తన సత్తా ఇది అని ప్రపంచానికి చాటి చెప్పిన శ్రీహరికోటలోని ఇస్రో మరికొద్ది సేపట్లో 100వ ప్రయోగానికి సిద్ధమైంది. 6 గంటల 23 నిమిషాలకు జిఎస్ఎల్వి F-15 రాకెట్ ప్రయోగాన్ని చేపట్టనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. దీనికి సంబంధించి నిన్నటి నుంచే కౌంటౌన్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఈ కౌంటౌన్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ జిఎస్ఎల్వి F-15 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ అది నింగిలోకి దూసుకెళ్లనుంది. అయితే ఈ రాకెట్ ద్వారా ప్రధానంగా NVS-02 అనే ఉపగ్రహాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు జియోసింక్రోనస్ ట్రాన్స్మిషన్ ఆర్బిట్లోకి ఈ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టాలని ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఉపగ్రహం బరువు వచ్చి 2250 కేజీలు. అయితే ఈ ప్రయోగం విజయవంతమైతే ఈ ఉపగ్రహం 10 ఏళ్ల పాటు ఇది సేవలు అందించనుంది. ఇది నావిగేషన్ వ్యవస్థకు సంబంధించిన ఉపగ్రహము. భారత నావిగేషన్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు చేపడుతున్న ప్రయోగం ఇది. అయితే వాస్తవానికి అమెరికా GPS తరహాలోనే భారత నావిగేషన్ వ్యవస్థను కూడా అభివృద్ధి చేయాలని బలోపేతం చేసేందుకు నావిక్ ను రూపొందించింది ఇస్రో. అయితే దీనికి 5 ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అయితే 2 ఏళ్ల క్రితం NVS-01 ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది. ఇది నావిగేషను, అలాగే వ్యవసాయము, అత్యవసర సేవలు, మొబైల్ లొకేషను, అదేవిధంగా విమానయానము, నౌకాయానము, ఇలా ఆధారితమైన అనేక సేవలను కూడా ఇది అందిస్తూ వస్తుంది. అయితే ఈ NVS-01 ఉపగ్రహంగా అందిస్తున్న సేవల కన్నా మరింత మెరుగైన సేవలను అందించాలని, నావిగేషన్ వ్యవస్థను బలోపేతం చేయాలని ఇస్రో శాస్త్రవేత్తలు ఈరోజు NVS-02 ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇది ఇప్పటివరకు చూస్తే మనది ప్రాంతీయ వ్యవస్థ మాత్రమేగా ఉంది. అయితే ఈ NVS ఉపగ్రహం విజయవంతంగా కక్షలోకి చేరడంతో మన నావిగేషన్ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది. NVS-01 కన్నా మరి మెరుగైన సేవలను కూడా అందించనుంది. అలాగే ఇప్పటివరకు మన ప్రాంతీయ వ్యవస్థ. దేవ్ కుమార్, ఎగ్జాక్ట్ గా ఎన్ని గంటలకి ప్రయోగం స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది? కౌంట్ డౌన్ ఎప్పుడు ముగిసిపోనుంది? అయితే నిన్న తెల్లవారుజాము 2 గంటల 30 నిమిషాలకు ఇది కౌంట్ డౌన్ అనేది ప్రారంభమైంది. అది కొనసాగుతూ ఉంది. ఇది మరికొద్ది సేపట్లో ఈ కౌంట్ డౌన్ అంటే 27 గంటల 30 నిమిషాల పాటు ఈ కౌంట్ డౌన్ కొనసాగిన తర్వాత అది ముగుస్తుంది. ముగిసిన తర్వాత 6 గంటల 23 నిమిషాలకు ఈ రాకెట్ అనేది నిప్పులు చిమ్ముకుంటూ ఇది నింగిలోకి దూసుకెళ్తుంది.
అది ఈ రాకెట్ NVS-2 ఉపగ్రహాన్ని ద్వారా ఈ ఉపగ్రహాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు పంపిస్తున్నారు కాబట్టి దీన్ని జియోసింక్రనస్ స్టార్ ఆర్బిట్ లోకి ఈ ఉపగ్రహాన్ని చేర్చేలా ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని డిజైన్ చేశారు. అయితే ఇప్పటి వరకు ఇది పూర్తిగా మన భారత నావిగేషన్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు చేస్తున్న ప్రయోగము. ఈ ఉపగ్రహాన్ని కానీ విజయవంతంగా కక్షలో ప్రవేశపెడితే అయితే భారతదేశంతో పాటు దాని సరిహద్దు ప్రాంతాల్లో సుమారుగా 1500 కిలోమీటర్ల వరకు ఇది ఖచ్చితమైన నావిగేషన్ సమాచారాన్ని ఈ ఉపగ్రహం అందించడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా మంది ప్రాంతీయ నావిగేషన్ వ్యవస్థ మాత్రమే ఉంది. అదే ఈ నావిగేషన్ వ్యవస్థ అంటే నావిక్ పూర్తిగా బలోపేతం అయితే అది గ్లోబల్ నావిగేషన్ వ్యవస్థగా మారే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ప్రస్తుతానికి ఈ గ్లోబల్ నావిగేషన్ వ్యవస్థ అనేది ఒక అమెరికా, అదేవిధంగా చైనా, యూరోపియన్ యూనియన్, రష్యా వీటికి మాత్రమే ఉంది. మనం ఈ బలోపేతంగా చేస్తే మన భారత నావిగేషన్ వ్యవస్థను అది కూడా గ్లోబల్ నావిగేషన్ వ్యవస్థగా మారే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే మొత్తానికి ఈ ప్రయోగం 100వ ప్రయోగము. అలాగే ఇప్పటి వరకు కూడా 99 రాకెట్ ప్రయోగాలను ఇస్రో చేపట్టింది. వీటిలో 89 రాకెట్ ప్రయోగాలు విజయవంతమయ్యాయి. అలాగే ఇప్పటి వరకు కూడా 592 ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెడితే వాటిలో 129కు పైగా మన స్వదేశీ ఉపగ్రహాలు ఉన్నాయి. అలాగే 433 వరకు విదేశీ ఉపగ్రహాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు GSLV ప్రయోగాలు ఇప్పటి వరకు కూడా 17వ ప్రయోగము. ఇప్పటి వరకు కూడా 16 రాకెట్ ప్రయోగాలను చేపడితే GSLV సిరీస్ లో సొంత క్రయోజనిక్ సాంకేతిక పరిజ్ఞానంతో చేపడుతున్న GSLV ప్రయోగాలు ఇది 11వదిగా తెలుస్తోంది. మొత్తానికైతే ఈ ప్రయోగాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇస్రో శాస్త్రవేత్తలు తీసుకున్నారు కాబట్టి ఇప్పటికే ఇస్రో చైర్మన్ ఎవరైతే నారాయణ ఉన్నారో దేవ్ కుమార్, అయితే ఈ మధ్య ఇస్రో చరిత్ర సృష్టిస్తోంది అనుకోవాలి. ఎందుకంటే కంప్లీట్ దేశీయ పరిజ్ఞానంతోనే రాకెట్లను ఇచ్చేయడం అవుతోంది కాబట్టి ఇది కూడా సేమ్ కంప్లీట్గా మన దేశీయంగా తయారు చేసిందా? దీనిలో ఇతర కంపెనీస్ ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా ఉందా? విదేశీ సహాయం ఏమన్నా తీసుకోవడం జరిగిందా? అయితే ఇప్పటి వరకు కూడా GSLV ప్రయోగాల్లో 16 రాకెట్ ప్రయోగాలు చేస్తే అంతకుముందు రష్యా నుంచి క్రయోజనిక్ టెక్నాలజీని మనం ఇస్రో శాస్త్రవేత్తలు సహాయం తీసుకునేవారు. అయితే ఎప్పుడైతే మనం సొంతంగా క్రయోజనిక్ పరిజ్ఞానాన్ని సాధించామో అప్పటి నుంచి కూడా సొంత పరిజ్ఞానంతోనే ఈ GSLV రాకెట్ ప్రయోగాలను చేపడుతూ వస్తోంది. అయితే ప్రస్తుతానికైతే పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతోనే ఈ రాకెట్ ప్రయోగాన్ని చేపడుతున్నట్లుగా తెలుస్తోంది. సంధ్య, దేవ్ కుమార్, మొత్తం అందరూ కూడా చాలా ఈగర్గా మరోవైపు చూస్తే ఇప్పటికే ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. పైగా ఇస్రోకి ఇది 100వ ప్రయోగంగా కూడా చెప్తూ ఉన్నారు. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? అయితే ఇప్పటికే ఇస్రో తన సత్తా ఏందనేది ప్రపంచ దేశాలన్నిటికీ కూడా చాటి చెప్పిన పరిస్థితి. ఎందువల్లంటే గతంలో అసలు రాకెట్ ప్రయోగాలకు వీళ్ళకి అవసరమా అని చెప్పేసి హేళన చేసిన దేశాలన్నీ కూడా ఈరోజు మన ఇస్రో వైపు చూస్తున్న పరిస్థితి. అంటే తక్కువ ఖర్చుతో రాకెట్ ప్రయోగాలను చేపడుతున్న పరిస్థితుల్లో ఇస్రో ఎదగడంతో అనేక దేశాలు కూడా మన ఇస్రోను ఆశ్రయిస్తున్నాయి. దీనివల్ల మనకు విదేశీ వాణిజ్యం కూడా విదేశీ మార్గద్రవ్యం కూడా ఎక్కువగా లభిస్తుంది. ఇప్పటికే ఇస్రో ప్రతిష్టాత్మకమైన ప్రయోగాలను కూడా చేసింది. చంద్రయాన్ 3ని కూడా పూర్తిగా సక్సెస్ అయిన పరిస్థితి. ఎందువల్లంటే అసలు దక్షిణ ధ్రువంలో ఇప్పటి వరకు కూడా విజయవంతమైన ప్రయోగం నిర్వహించిన దేశం అనేది లేదు. కాకపోతే తొలిసారిగా మన దేశమే అంటే భారత్ తొలిసారిగా అక్కడ దక్షిణ ధ్రువంలో శాటిలైట్ ను దించి అక్కడ చరిత్ర సృష్టించిన పరిస్థితి. అలాగే ఒక హాలీవుడ్ సినిమా చేయాలంటే అధిక బడ్జెట్ కావాల్సి వస్తుంది. అలాంటి బడ్జెట్ కన్నా తక్కువ బడ్జెట్ లో కూడా మంగళయాన్ ప్రాజెక్టును పూర్తి చేసిన పరిస్థితి. ఒకే రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలను నింగిలోకి పంపిన చరిత్ర కూడా మన దేశానికే ఉంది. ఇన్న రికార్డు సృష్టించిన ఇస్రో ఈ రోజు కూడా ఖచ్చితంగా రికార్డు సృష్టిస్తుంది. NVS-2 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టి ప్రపంచ దేశానికి మరోసారి తన సత్తాను చాటుతుంది. నావిగేషన్ వ్యవస్థకు సంబంధించిన టెక్నాలజీలో మరో ముందుకు కూడా వేస్తుందని